Pradeep from GB Crazy Models. Today I am studying 6th class. Today I am revisioning the 6th class social reading and making maps. నేను మీకు యూజ్ అవుతుందని ఇప్పుడు రివిజన్స్ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు యూజ్ చేసుకోండి. ఇది మ్యాప్స్ టెల్ us సెవరల్ థింగ్స్ అబౌట్ డిఫరెంట్ ప్లేస్. అంటే మ్యాప్స్ మనకు డిఫరెంట్ ప్లేసెస్ గురించి చెప్తాయి. వేర్ దే ఆర్, ఎక్కడ ఉంటాయి అవి, వెదర్ దే ఆర్ ఆన్ ద సీ ఆర్ ఆన్ ఏ మౌంటైన్ ఆర్ ఇన్ ఏ డెసర్ట్. వెదర్ అంటే అవి ఎక్కడ ఉంటాయి, సీలో ఉంటాయా, మౌంటైన్ మీద ఉంటాయా, డెసర్ట్లో ఉంటాయా. హౌ హాట్ ఆర్ కోల్డ్ ఆర్ రెయిన్, హాట్గా ఉంటుందా ఆ ప్లేస్, కోల్డ్గా ఉంటుందా, ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుందా. వాట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ గ్రో దేర్, అంటే ఎలాంటి మొక్కలు ఇంకా చెట్లు పెరుగుతాయి అక్కడ. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ లివ్ దేర్, అంటే ఎలాంటి మనుషులు నివసిస్తారు అక్కడ. ద లాంగ్వేజ్ దే స్పీక్, ద వర్క్ దే డూ, అంటే అక్కడ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే పని ఎలా ఉంటుంది. దేర్ సెటిల్మెంట్స్, అంటే వాళ్ళు సెటిల్ అయ్యే విధానం. యూ కెన్ నో మెనీ డీటెయిల్స్ అబౌట్ ఏ ప్లేస్ ఫ్రమ్ మ్యాప్, అంటే మనం మెనీ డీటెయిల్స్, చాలా డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు మ్యాప్స్ నుంచి. ఆఫ్ కోర్స్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ షోన్ ఇన్ వన్ మ్యాప్, అంటే మనకి అన్నీ ఒక్క మ్యాప్లోనే దొరకవు. యూ యూ మే హ్యావ్ టు కన్సల్ట్ డిఫరెంట్ మ్యాప్స్, అంటే మనం డిఫరెంట్ మ్యాప్స్ని కన్సల్ట్ చేయాలి. ఫిజికల్ మ్యాప్స్ ఉంటాయి, పొలిటికల్ మ్యాప్స్ ఉంటాయి, హిస్టారికల్ మ్యాప్స్, ఎటెక్, వీటిని మనం చూడవచ్చు. టు గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ షెల్ వీ లెర్న్ హౌ టు మేక్ రీడ్ ఏ మ్యాప్, అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే ఈ లెసన్ చదివి ఎలా హౌ టు రీడ్ ఏ మ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్ వచ్చేసి డిస్ట్రిక్ట్ పొలిటికల్ మ్యాప్స్. You may have seen several maps in your classroom such as India map, the map of Telangana, etc. Today we will study the map of our own district. అంటే మనము సెవరల్ ప్లేసెస్లో మ్యాప్స్ని చూసుంటాం. మన క్లాస్ రూమ్లో చూసొచ్చు, మ్యాప్ ఆఫ్ ఇండియాని చూసాం, ద మ్యాప్ ఆఫ్ తెలంగాణని చూసాం. టుడే we will study the map of our own district. Let's way to Mallika's sketch map. Laila and Mallika met at Red Cross service activity in Nizamabad. అంటే మల్లిక అనే ఒక అమ్మాయి, లైలా అనే ఇంకో అమ్మాయి రెడ్ క్రాస్ దగ్గర కలుసుకున్నారు. రెడ్ క్రాస్ దగ్గర సర్వీస్ యాక్టివిటీలో నిజామాబాద్లో కలుసుకున్నారు. దే బికేమ్ క్లోజ్ ఫ్రెండ్స్ దేర్, అంటే వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మల్లిక లీవ్స్ ఇన్ వెంకటాపురం విలేజ్ అండ్ లైలా లీవ్స్ ఇన్ ఆదిలాబాద్, అంటే మల్లిక వెంకటాపురం విలేజ్లో ఉంటుంది అండ్ లైలా లీవ్స్ ఇన్ ఆదిలాబాద్, అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటుంది. లైలా ప్లాన్ టు విజిట్ మల్లికాస్ హౌస్ ఇన్ కమింగ్ హాలిడేస్, అంటే లైలా ప్లాన్ చేసింది ఏంటంటే మల్లికా హౌస్ని విజిట్ చేద్దామని. She wrote a letter asking Mallika how to reach her house from the bus stand. అంటే లైలా ఏమని రాసిందంటే రోడ్, మల్లిక నేను బస్ స్టాండ్ నుంచి మీ ఇంటి వరకు ఎలా రావాలి. మల్లిక was happy about her friend's proposed visit. She sent the details of the location of her house with a sketch map. Mallika was happy about her friend's proposed visit, అంటే తను వస్తుందని చాలా హ్యాపీగా. షీ సెంట్ డీటెయిల్స్, అంటే తను డీటెయిల్స్ని పంపించి హౌస్ యొక్క స్కెచ్ మ్యాప్ని పంపించింది. ఇప్పుడు కింద ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చదువుకుందాం. కెన్ యూ రీచ్ మల్లికాస్ హౌస్ ఫ్రమ్ ద బస్ స్టాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కెచ్ మ్యాప్స్, అంటే మనము ఆ స్కెచ్ మ్యాప్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఈ స్కెచ్ మ్యాప్ వాళ్ళ హౌస్కి రీచ్ అవ్వగలమా, అంటే మనం వెళ్ళగలమా వెళ్ళలేమా చెప్పండి. మనం ఖచ్చితంగా వెళ్ళగలం, ఎందుకంటే మనం చూడగలం, ఇక్కడ స్కెచ్ మ్యాప్ ఉంది కాబట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు. హౌ మెనీ టర్న్స్ డిడ్ లైలా టేక్ టు రీచ్ మల్లికాస్ హౌస్, ఆర్ దేర్ ఎనీ ల్యాండ్ మార్క్స్ ఎట్ ద టర్న్, అంటే లైలా ఎన్ని టర్న్స్ తీసుకుంది, ఏవైనా ల్యాండ్ మార్క్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. స్కూల్ అండ్ మార్కెట్.
She turns near the market and again she turns near the school. Third question. Are the buildings shown in actual size sketch drawn to their actual size? Are the buildings shown in the sketch drawn to their actual size? No, ఎందుకంటే మనం రియల్ సైజ్ని డ్రా చేయలేం. Can you tell the direction in which Laila walked? No, we cannot answer that because there is no answer in the map. Can you tell the distance from the bus stops to Malika's house? అంటే మనము బస్ స్టాప్ నుంచి మల్లికాస్ హౌస్కి డిస్టెన్స్ పంపించగలమా? పంపించలేము, ఎందుకంటే అక్కడ తను ఏమీ రాయలేదు. This actually we cannot answer the last two questions with the help of the above map. This అంటే మనం above two questions ని ఆన్సర్ చేయలేము. This actually landed Laila in a problem. అంటే లైలాని ఇది యాక్చువల్గా ప్రాబ్లంలోకి తీసుకెళ్ళింది. She had no idea of the distance from the bus stop to the house. అంటే తనకు తెలియదు కదా ఎలా వెళ్ళాలో బస్ స్టాప్ నుంచి. తెలుసు కానీ డిస్టెన్స్ తెలీదు. After a long walk she reached the Malika's house. అంటే ఎంతో కష్టపడి నడిచిన తర్వాత తను మల్లికాస్ హౌస్కు వెళ్ళింది. She said, "Oh Mallika, I am tired. You did not mention the distance in your sketch." అంటే తను ఏమందంటే, "ఓ మల్లిక, ఐ am very tired. నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు అన్నది. ఇఫ్ ఐ న్యూ ఇట్ వాస్ సో ఫార్ అవే ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఆటో. అంటే అది దూరం ఉందని తెలిస్తే నేను ఆటో తీసుకునేదాన్ని. సారీ లైలా, ఐ ఫర్గాట్ టు మెన్షన్ ద డిస్టెన్స్ రిప్లైడ్ మల్లిక. సారీ లైలా అని చెప్పేసి మల్లిక ఐ ఫర్గాట్ మెన్షన్ టు ద డిస్టెన్స్ రిప్లైడ్ మల్లిక. ఎనీహౌ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ టేక్ అన్ ఆటో ప్లీజ్ మెన్షన్ దట్ యూ హ్యావ్ టు గో టు సౌత్ వెంకటాపురం. అంటే తను ఏమందంటే, ఇన్ ఫ్యూచర్ యూ టేక్ అన్ ఆటో అండ్ సే టు ద ఆటో షాప్ ఆటోమ్యాన్ టు గో టు ద సౌత్ వెంకటాపురం. దట్ ఈస్ వేర్ దిస్ హౌస్ ఈజ్ సిట్యుయేటెడ్ సెడ్ మల్లిక. అంటే మా ఇల్లు ఎక్కడ సిట్యుయేటెడ్ అయిందో దాన్ని సౌత్ వెంకటాపురం అంటారు అంది మల్లిక. హౌ వుడ్ ఐ నో ద సౌత్ ఆర్ నార్త్ ఆఫ్ వెంకటపురం లైలా ఆస్క్డ్. నేను ఎలా తెలుసుకోగలను సౌత్ ఆర్ నార్త్ ఆఫ్ వెంకటపురం లైలా ఆస్క్డ్. ఇట్ ఈస్ సింపుల్. నౌ యూ రీచ్డ్ మై హౌస్ విచ్ ఈస్ ఇన్ ద సౌత్ ఆఫ్ ద విలేజ్. ద opposite side is north. Don't you know how to find directions in a place asked. అంటే నువ్వు ఇప్పుడు నా హౌస్కి చేరుకున్నావు, అది ఎక్కడ ఉందంటే సౌత్ వెంకటాపురంలో ఉంది. సౌత్ అంటే సౌత్ ఆఫ్ ద విలేజ్. డోంట్ యూ నో టు ఫైండ్ ద డైరెక్షన్స్ ఇన్ ఏ ప్లేస్. అంటే నీకు తెలీదా డైరెక్షన్ ఫైండ్ చేయడం అని అడిగేసరికి అడిగింది మల్లిక. ఇఫ్ యూ స్టాండ్ ఫేసింగ్ ఈస్ట్ ఆల్ ద థింగ్స్ టు యువర్ రైట్. అంటే మనం ఈస్ట్కి ఫేస్ చేసి ఉంటే మన రైట్ థింగ్స్ అన్ని సౌత్ ఇవి. ఆల్ ద థింగ్స్ దట్ యువర్ లెఫ్ట్ ఆర్. సారీ ఫ్రెండ్స్, నేను తప్పు చెప్పాను. ఇప్పుడు మనం డైరెక్షన్స్లో ఉన్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైరెక్షన్స్ గురించి చెప్తున్నా. నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను. ఇఫ్ యూ స్టాండ్ ఫేసింగ్ ఈస్ట్ అంటే మనం ఈస్ట్కి ఫేస్ చేస్తే సౌత్, మనకి రైట్ సైడ్ ఉన్న థింగ్స్ అన్ని సౌత్కు ఉన్నట్టు. మనం ఇప్పుడు అవర్ థింగ్స్ ఈజ్ లెఫ్ట్ దట్ ఆర్ నార్త్ అంటే మన లెఫ్ట్ థింగ్స్ అన్ని నార్త్ వెళ్ళిపోతాయి. థింగ్స్ బిహైండ్ యూ ఆర్ టువర్డ్స్ వెస్ట్ అంటే మన వెనకాల ఉన్నవి వెస్ట్ అన్నమాట. మల్లిక ప్రపోజ్డ్ టు ప్లే ఏ గేమ్ టు అండర్స్టాండ్ డైరెక్షన్స్ బెటర్. అంటే తను ఒక గేమ్ ఆడింది, అండర్స్టాండ్ టు బెటర్ డైరెక్షన్స్. After doing this exercise, Laila said, "Wow, I now understand the directions always relative to something." అంటే after doing this exercise, Laila అంది, "Wow, I find it the directions always relative to things. The same place may be in east or south or north or west depending upon where we are looking at it from. The same place be in east or south or north or west depending upon where we are looking at it from."
Directions on a map. Usually, maps are prepared in such a manner that is north at the top of the map. అంటే మ్యాప్స్ ఒక మేనర్లో ప్రిపేర్ అవుతాయి. అంటే మ్యాప్స్ యొక్క సపోజ్ ఈ బుక్ ఉంది ఫ్రెండ్స్, ఈ బుక్కి మీద నార్త్ అంటే మీరు ఎలా అయినా పెట్టచ్చు, కానీ నార్త్ ఇది నార్త్, దీనికి కింద ఉంది సౌత్, దీనికి ఇటు సైడ్ ఉంది ఈస్ట్, ఇటు సైడ్ ఉంది వెస్ట్. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు స్కేల్ ఆర్ డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్. ఇప్పుడు మనం ఉంది స్కేల్ ఆర్ డిస్టెన్స్ ఆన్ ఏ మ్యాప్. ఆన్ ఏ ప్లీజెంట్ ఈవినింగ్ Malika took Laila to see the village stream, walked over the bridge. On a pleasant evening అంటే ఒక ప్రశాంతమైన ఈవినింగ్ తనని విలేజ్ స్ట్రీమ్ దగ్గరికి తీసుకెళ్ళింది. బ్రిడ్జ్ దగ్గర ఉంది అది. ద బ్రిడ్జ్ హ్యాడ్ 6 lamps ఎట్ ఈక్వల్ డిస్టెన్స్. ఆ బ్రిడ్జ్కి 6 lamps ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 posts ఈజ్ అబౌట్ 100 meters. ద distance 2 posts is అంటే దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ 100 meters. ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈజ్ 500 meters. అంటే ఆ లెంత్ బ్రిడ్జ్ 500 meters. When they came back, Laila wanted to draw a sketch map of the bridge and lamp post on a paper so that she could take it with her. అంటే తను విలేజ్ స్ట్రీమ్ బ్రిడ్జ్ ఇది ఒక స్కెచ్ మ్యాప్ డ్రా చేయాలనుకుంది. ల్యాంప్స్ పోస్ట్ ఆన్ ఏ పేపర్ సో దట్ తనతో పాటు తీసుకెళ్ళచ్చు దాన్ని, ఆ పేపర్ని. వెన్ షీ డ్రాయింగ్ ద ల్యాంప్ పోస్ట్ షీ టుక్ కేర్ టు డ్రా దెమ్ ఎట్ ఈక్వల్ డిస్టెన్సెస్. అంటే తను డ్రాయింగ్ చేసేటప్పుడు వీటిని ఈక్వల్ డిస్టెన్స్లో రాసింది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ల్యాంప్స్ పోస్ట్ వాజ్ అబౌట్ 5 centimeters. ఆ స్కెచ్ వాజ్ మచ్ స్మాలర్ దెన్ యాక్చువల్ బ్రిడ్జ్. అంటే తన స్కెచ్ యాక్చువల్ బ్రిడ్జ్ కంటే చాలా తక్కువగా ఉంది. మెజర్ ద టోటల్ ఇన్ లైలాస్ స్కెచ్ మ్యాప్ ఫ్రమ్ ల్యాంప్ పోస్ట్ 1 to lamp. అంటే మెజర్ చేయండి లైలా యొక్క స్కెచ్ మ్యాప్ని. ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 lamps ఈజ్ పోస్ట్ 100 meters. ఇన్ స్కెచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 lamps పోస్ట్ ఈజ్ ఓన్లీ. అంటే ఇన్ స్కెచ్ మ్యాప్లో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 lamps పోస్ట్ ఈజ్ ఓన్లీ 1 centimeter ఉందట. అండ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 5 centimeters. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ లైలా హ్యాస్ డ్రాన్ ద lamps పోస్ట్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్. We can also write down relation between the distance on the bridge and its representation in sketch map. మనము దాన్ని రిలేషన్గా కూడా రాయొచ్చు. 5 centimeters on the sketch map is equals to 500 meters on the bridge. 1 centimeter on the sketch map is equal to 100 meters on the bridge. This is called the scale of a map. We use scale to how the actual distance on the ground by reducing in on a map. We use the scale. అంటే మనం స్కేల్ని యూజ్ చేసి యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ గ్రౌండ్ బై రిడ్యూసింగ్ ఇట్ ఇన్ ఏ మ్యాప్. మ్యాప్స్ ఆల్వేస్ మెన్షన్ ద స్కేల్ దే యూజ్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేసెస్ యూజింగ్ స్కేల్. అంటే మ్యాప్స్లో ఎప్పుడు ఒక స్కేల్ని మెన్షన్ చేస్తుంది, అప్పుడు మనం దాంతో ద యాక్చువల్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లేస్ని కనుక్కోవచ్చు. యూ మైట్ అబ్జర్వ్ ద వర్డ్ ద స్కేల్ ఇన్ ద మ్యాప్స్. మీరు ఎప్పుడో చూసుంటారు స్కేల్ అనే వర్డ్ కంపల్సరీ మ్యాప్స్లో ఉంటుంది. ద స్కేల్ ఈజ్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ 2 points. అంటే స్కేల్ ఈజ్ ద రేషియో, అంటే రేషియో ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకు మ్యాథ్స్లో. దాన్ని ద స్కేల్ ఈజ్ రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఆన్ ద మ్యాప్ టు ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. అంటే దాని మ్యాప్ మీద నుంచి ద యాక్చువల్ డిస్టెన్స్కి షిఫ్ట్ కాదు. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. దాన్ని డిఫరెంట్ వేస్లో ఎక్స్ప్రెస్ చేయగలం ఫ్రెండ్స్. స్టేట్మెంట్ స్కేల్, మనకి స్టేట్మెంట్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. హియర్ ద స్కేల్ ఈజ్ స్టేటెడ్ ఇన్ ద వర్డ్స్. అంటే ఇక్కడ స్కేల్ వర్డ్స్లో స్టేట్ అవుతుంది. ఇన్ వర్డ్స్ సచ్ యాజ్ 1 centimeter to 1 kilometer లైక్ ఏ సింపుల్ స్టేట్మెంట్. అంటే ఇన్ వర్డ్స్లో 1 centimeter నుంచి to 1 kilometer లైక్ ఏ సింపుల్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్. యాజ్ పర్ the simple state scale,
we know that if we measure 1 centimeter at the distance, we know మనకి తెలుసు, if we measure 1 centimeter as the distance between two places on the real distance on the ground is 1 kilometer అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సింబల్స్ని ఎలా మనం మ్యాప్స్ మీద యూజ్ చేస్తాం. యూ నో దట్ మ్యాప్స్ ఆర్ టూ స్మాల్ ఫర్ అస్ టు డ్రా పిక్చర్స్. మనకి తెలుసు మనం రియల్ పిక్చర్స్ డ్రా చేయడానికి మ్యాప్ చిన్నది. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెనాట్ డ్రా ద రియల్ స్కూల్ ఆర్ బస్ స్టాండ్స్ ఆర్ మల్లికాస్ హౌస్ యాజ్ ఇట్ విల్ టేక్ టూ మచ్ స్పేస్ ఆన్ ద మ్యాప్. అంటే సపోజ్ మనం ఇప్పుడు స్కూల్ని బస్ స్టాండ్ని మల్లికాస్ హౌస్ని డ్రా చేయడానికి టూ మచ్ స్పేస్ ఆన్ ద మ్యాప్. దాని మీద మ్యాప్ని డ్రా చేయడానికి కూడా స్పేస్ ఉంది, అందుకని మనం సింబల్స్ హెల్ప్ తీసుకుంటాం ఫ్రెండ్స్. యూ మే హ్యావ్ నోటీస్డ్ దట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మ్యాప్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆర్ షోన్ విత్ డాట్స్ అండ్ సర్కిల్స్. అంటే యూ హ్యావ్ నోటీస్డ్ దట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మ్యాప్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆర్ విత్ డాట్స్ అండ్ సర్కిల్. అంటే మనకి తెలుసు, నోటీస్ చేయొచ్చు డాట్స్ అండ్ సర్కిల్స్తో. మ్యాప్ ప్రిపేర్ సింబల్స్ అప్రిప్రియేట్ టు దేర్ నీడ్స్. మ్యాప్ మేకర్స్ అంటే మ్యాప్ మేకర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ప్రిపేర్ సింబల్స్ అప్రిప్రియేట్ టు దేర్ నీడ్స్. వాళ్ళకి అవసరమైన సింబల్స్ని మేడ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ సమ్ కామన్ సింబల్స్ విచ్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్. అంటే కొన్ని కామన్ సింబల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, విచ్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్ సింబల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ. అవి కూడా ఫ్రీక్వెంట్లీగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాప్ విత్ ద సింబల్స్, స్కేల్ అండ్ అన్ యారో ఇండికేటింగ్ ద నార్త్. అంటే కిందున్న మ్యాప్ ఏ కంప్లీట్ మ్యాప్ విత్ సింబల్స్ అండ్ స్కేల్ అండ్ అన్ యారో ఇండికేటింగ్ ద నార్థన్ డైరెక్షన్. చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాప్ని చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ట్యాంక్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కచ్చా రోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. పక్కా రోడ్ అంటే ఇది రోడ్, ఇది ఒక రోడ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మసీద్ ఫ్రెండ్స్. ఇది టెంపుల్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చర్చ్ ఏమో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మీటర్ గేజ్ రైల్వే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. PTO పోస్ట్ టెలిగ్రాఫ్ ఆఫీస్ PTO ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. PS పోలీస్ స్టేషన్, మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే స్టేషన్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ సెటిల్మెంట్స్ ఫ్రెండ్స్. ఇవి బ్రాడ్ గేజ్ రైల్వే ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్ అది మనం చెప్పేసుకున్నాం. RS రైల్వే స్టేషన్, అది PO పోస్ట్ ఆఫీస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. దానిలో నేను సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్.